ఇంకా ఇవాక చాలా బూతులు అన్నారు. ఇంకా ఆయన ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు లోకేష్. ఆయన ఏకంగా లండన్లతో ముండలతో పడుకున్నాడు మీ జగన్ రెడ్డిని ఓపెన్ గా సిఐతో అంటున్నాడు. అది ఇంకా సరిగ్గా మిగిలిన వాళ్ళు చాలా బూతులు, అవన్నీ ఇంకా వాటి జోలికి పోదలుచుకోలేదు. ఇవన్నీ రికార్డెడ్ గా ఉన్నాయి. వీళ్ళని ఎక్కడ నిలదీయాలి, ఏమి చేయాలి వీళ్ళను? నిన్న ఓ డిఎస్పీ ఇక్కడ అంటుంటే నేను వీడియోలో చూశాను, ఆశ్చర్యపోయినా. అభిమానులు అన్నాక మాత్రం వస్తారబ్బా, కొంచెం ఓపిక పట్టండి, వాళ్ళు అలసిపోయినాక మేము అప్పుడు ప్రశాంతంగా అందరినీ సర్దుతామని. అసలు ఏమవుతున్నారో తెలియట్లా. అంటే ఇప్పుడు ఒకవేళ రెండు పొలిటికల్ పార్టీలుగా మేమేదైనా తప్పు చేసినా, వాళ్ళు తప్పు చేసినా, మధ్యలో ఉండాల్సిన అధికార వ్యవస్థను, పోలీసు వ్యవస్థను వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకోవచ్చు. నిన్న ఈవెన్ రాంబాబు గారు ఏదన్నా అనుకోనిది అన్నారని ఇంకోటి అన్నా కూడా ఆయనను వచ్చేసి ఆయనకు నోటీసు ఇవ్వడము, ఇంకోటి చేయడము, పోలీసులు పిలిచి మాట్లాడడము, వాళ్ళు వచ్చి మనం ఏదైనా చేసిండొచ్చు, ఏది కాదన్నట్టు చట్ట ప్రకారం. కానీ ఇక్కడ నిన్న జరిగింది చట్టం గూండాలను ప్రొటెక్ట్ చేసింది, చట్టం అరాచక శక్తులను ప్రొటెక్ట్ చేసింది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు మౌన ప్రేక్షకుల్లాగా వచ్చి నిలబడినారు 5 గంటల పాటు, 7 గంటల మొత్తం వాళ్ల సమక్షంలో. చిన్న ప్రశ్న వేస్తా, దీన్ని అన్నందుకు ఎవడో రియాక్ట్ కావచ్చు. మాకు ఆ మాత్రం బలం లేదా? రావాలనుకుంటే రారా జనం? కదిలి రమ్మంటే రారా? ఏం వాతావరణం కోరుకుంటున్నారు? లేదు, ఇంకొక ప్రశ్న వేస్తా, పొరపాటున ఆ వచ్చి తాగి రకరకాలుగా ఇచ్చేస్తున్న వాళ్ళు సీసాలు, పెట్రోల్ సీసాలు లోపలేస్తున్నారు, తగలబెడుతున్నారు. అక్కడ మా ఈస్ట్ ఇన్ఛార్జ్ మహిళ కూడా అక్కడ ఉన్నారు, ఫాతిమా. ధైర్యంగా ఆమె 5 గంటలు అట్లే ఉన్నారు. నాయకులు వేరే వాళ్ళు ఉన్నారు, అంబటి రాంబాబు గారు ఉన్నారు, సీనియర్ నాయకులు. ఎవడన్నా పొరపాటున కిటికీల్లోంచి తగిలి ఎవరికన్నా ప్రాణాపాయం జరిగితే చంపడానికే వచ్చినారని అర్థమవుతోంది. పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఎట్లుండగలిగారు నాకు అర్థం కావట్లా. వాళ్ళకైనా లోపలికి రాగలిగి ఉంటే, ఒకవేళ మా వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరిది పూచి? ఎక్కడో అటాక్ చేశారంటే మాకు తెలియదండి, రిపోర్ట్ వచ్చేసరికి నచ్చు. మీ సమక్షంలో ఇంకో విషయం చెప్తున్నా, 5:30 నుంచి కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు, మా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు, డీజీపీ, అడిషనల్ డీజీ, ఐజీ, ఎస్పీ వరుసపెట్టి ఫోన్లు కొట్టారు. రెస్పాన్స్ లేదు. అయిపోయిన తర్వాత రాంబాబు గారిని తీసుకెళ్లాక ఆ తర్వాత కాంటాక్ట్లకు లైన్లోకి వచ్చారు. ఏం సూచిస్తుంది అనేది? దేనికి సాక్ష్యం? అది పైనే ఒక స్కీమ్ ప్రకారము, పథకం ప్రకారము ప్రీ మెడిటేటెడ్ మర్డర్ అటెంప్ట్, అవునా కాదా? ఇది అందరూ ఆలోచించండి. ఎక్కడికి తప్పించుకోలేరు ఎవరు. ఇప్పుడు మేము డెమోక్రటిక్ గా మా నాయకుడు ఈరోజు వస్తానంటే మేమే వద్దన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే. ఇది మళ్లీ ఇంకా టెన్షన్కి ఇప్పుడు దారి తీస్తుందేమో. వాళ్ళు టెన్షన్ క్రియేట్ చేసినా వాళ్ళు ఇంకొక సాకు చూపిస్తారు. కాబట్టి 1-2 రోజులు ఆగడం బెటరు అన్నాం. బట్ ప్రజాస్వామ్యయుతంగానే పోరాడతాం, అహింసాయుతంగానే పోరాడతాం. ఢిల్లీలో మా పార్లమెంటరీ పార్టీ అంటే ఎంపీల బృందం అంతా కలిసి ఎన్హెచ్ఆర్సీని కలుస్తున్నారు, హోమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ అడుగుతున్నారు. అక్కడ వస్తారు, ఇక్కడ కూడా గవర్నర్ గారిని కలిసే ప్రయత్నం చేస్తాం. అలాగే కోర్టులో కూడా కేసులు వేస్తాం. పోలీసు అధికారులు పై నుంచి కింది వరకు ఎవరిని వదలం, అందరి మీద ప్రైవేట్ కేసులు కూడా పెడతాం. ఈరోజు నిన్న ఉండాల్సింది ఇంత భద్రత ఈరోజు ఎందుకు పెట్టారు అర్థం కావట్లే. మన ఇంట్లోకి పరాయి వాడు, ప్రత్యర్థి, శత్రువు వస్తా అంటే వాడిని తరమడానికి ఉపయోగించాల్సిన పోలీసు వ్యవస్థ మాకు రక్షణ కల్పించాల్సింది ఈరోజు మా నాయకుడి ఇంట్లోకి, మా ఇంట్లోకి మేము వస్తుంటే మాకు అడ్డం పెట్టారు ఎందుకు అర్థం కావట్లే. నాకు రిక్వెస్ట్ చేసుకుని రావాల్సి లోపలికి వచ్చింది. ఇది నిన్న ఈవినింగ్ ఎందుకు చేయలేకపోయారో వాళ్లే ఆన్సర్ ఇవ్వాలి. డీజీపీ గారి దగ్గర నుంచి కింది వరకు వాళ్లే ఆన్సర్ ఇవ్వాల్సింది. హోంమంత్రి ఆన్సర్ ఇవ్వాలి. ఈరోజు కాదు, నిన్న మొన్న రజనమ్మ మీద, అంతకుముందు లేదా మొన్న బ్రహ్మనాయుడు గారి మీద, నిన్న బ్రహ్మనాయుడు మీద, కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గర. అసలు ఎట్లొస్తారో నాకు అర్థం కావట్లా. ఇళ్ల దగ్గరికి
నేరుగా అటాక్ చేస్తూ ఎస్ గుర్తు చేయొచ్చు ఆ రోజు టీడీపీ ఆఫీస్ కానీ మళ్ళీ చెప్తున్నా టీడీపీ ఆఫీస్కి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు పోలే ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి నిలబడినారు నాకు తెలిసి మిగిలిన నాయకులు కూడా ఈ సందులోనే ఎక్కడో ఉండిండాలి అప్పుడు ఎక్కడో ఇక్కడే ఉన్నారు అందరూ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఉండిండాలి అప్పుడు ఇక జరగల ఆ రోజు అందులో మళ్ళీ గుర్తు చేస్తున్నా ఇది ప్రజలు కూడా తెలియాలా ఆ రోజు ఆ పట్టాభి అనే వ్యక్తి మాట్లాడిన బూతు మాట ఆవేశంలో వచ్చింది కాదు ఎవడో ఎదురెదురు నిన్నట్లాగా ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో కోపంలో వచ్చింది కాదు చాలా కూల్గా 10 సార్లు రిపీట్ చేశాడు బోసుడికేడి ఎవరిని ముఖ్యమంత్రి దాని మీద ఆవేశంగా పోయిన దానికి సంబంధించినంత వరకు కేసు అప్పుడే పెట్టావు అది అయింది ఏం కాదు తర్వాత జోగి రమేష్ వెళ్ళాడు అక్కడ వెళ్ళి వాళ్ళ అటాక్ ఈయన మీద చేశారు అసలు ఇంటి వరకు ఇక్కడ ఫర్లాంగ్ దూరంలో ఎక్కడో వాళ్ళే అటాక్ చేశారు ఈయన కత్తులు కటాలు తీసుకొని పోలే ఓ పెద్ద 1000 మందిని తీసుకొచ్చి అక్కడే వీరంగం చేయలే చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి ఉన్న లక్ష్యం హింసను క్రియేట్ చేయడం అపోజిషన్లో ఉన్నప్పుడు అదే చేశాడు అందరికి గుర్తుంటుంది ఆ పొంగనూరు దగ్గర రెచ్చగొట్టి ఒక్కొక్కటి ఆయన తిట్టది ఆ తర్వాత పోలీసు బస్సులు ఇదే పోలీసు వ్యవస్థ ఆ రోజు గౌరవంగా చూసాం ఈ రోజు గౌరవంగా చూస్తున్నాం ఆ రోజు హద్దులు దాసి వాళ్ళ ఎవరిని వాడుకోలే ఆ రోజు పోలీసు అధికారి కూడా కన్నుకు దెబ్బ తగిలింది పోలీసు వెహికల్ తగలబెట్టారు పెట్రోల్ ఇవి వేశారు అప్పుడు అపోజిషన్లో ఉన్నారు వాళ్లే దాడి చేస్తారు వాళ్లే ఆగింతం చేస్తారు వాళ్లే వాళ్ళకున్న మీడియా పవర్తోనో ప్రచారం మీద ఉన్న వాళ్ళకి పట్టుతోనో ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తారు ఇప్పుడు అదే చేయాలని చూస్తున్నారు ఇప్పుడు ఏమంటారు మా లీడర్ను బూతులు తిడతారా అని మీ లీడర్ను కాదు బాబు అని ఈయన సంస్కారయుతంగా చెప్పాడు ఎక్కడ జస్టిఫై చేయలే నేను చేసింది కరెక్ట్ అని అనలా నేను అనుకుని ఉండాల్సిందేనే అన్నాడు బట్ అటువైపు నుంచి తిట్టిన బూతులకు అనుకోకుండా రెస్పాండ్ అయ్యాను అన్నాడు మరి అవి తిట్టలేదా వాళ్ళు వీళ్ళందరినీ తిట్టలేదా నిన్న సాయంత్రం అంతా ఇంట్లో వాళ్ళు అదే అంటున్నారు ఇప్పుడు రాంబాబు గారి భార్య లేదా కూతుర్లు ఇద్దరు ముగ్గురు మహిళలే ఉన్నారు వాళ్ళకి ఆశ్చర్యం వేసేది ఏదంటే ఉంటే గింటే మా నాన్న అక్కడున్నాడు అక్కడికి పోతారనుకుని మేము సేఫ్ అనుకున్నాము కానీ ఆమె మహిళా శాసనసభ్యురాలు ఆమె వచ్చి మా ఇల్లు కూడా చూపిస్తే ఇక్కడ కూడా అటాక్ చేశారు ఇది షాకింగ్గా ఉందని ఆ విచక్షణ లేదు నిన్న జరిగింది క్లియర్గా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అటెంప్ట్ టు మర్డర్ ఆ నంబటి రాంబాబు గారు ఇంకా అక్కడ ఎవరుంటే వాళ్ళందరినీ చంపాలని అటెంప్ట్ చేశారు దానికి తగినట్టు ప్రిపేర్ అయ్యి వచ్చారు కత్తులు రాళ్లతో కాబట్టి మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తారు కొంత ఎలాగే కోర్టులో చేస్తాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం రాజ్యాంగబద్ధంగా మాకున్న హక్కులన్నీ వాడుకుంటాం ఇప్పుడు నిన్నటి జరిగింది ఇదే 200 ఏళ్ళు 300 ఏళ్ల క్రితం అయితే బాహాబాహి తలపడి ఎవడో తెలుసుకునేవాళ్ళు